2024లో ఒక అవకాశం ఇచ్చారు. జగనన్న వచ్చి ఏమో చేస్తాడు అని చెప్పి, కానీ ఎంతవరకు నిలబెట్టుకున్నారు అనేది ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతోన అత్యధిక మెజార్టీతో ఆ రోజు ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏ వర్గం ప్రజలు హ్యాపీగా ఉన్నారు? అనేక మంది మహిళలైతేనే, పురుషులైతేనేమి, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు భవన నిర్మాణ కార్మికులను తీసుకోండి, రైతులను చూసుకోండి, టీచర్లను తీసుకోండి, ఉద్యోగస్తులను తీసుకోండి, మహిళలను తీసుకోండి, అన్ని రకాల ప్రజలు వద్దు, ఈయన జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు అని చెప్పి ఆయన్ని పక్కన పెట్టి మాకు 164 సీట్లు ఇచ్చారు. కానీ ఇచ్చినా కూడా మేము ఈరోజు ప్రజల కోసమే ఇప్పుడు రాష్ట్రము ఆర్థిక పరిస్థితి ఎంత బాగా లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన గొప్ప దానికి మేము అందరం కూడా ఆయన 18-20 గంటలు కష్టపడుతున్నారు. రాష్ట్రం భవిష్యత్తు కోసమే కష్టపడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూడండి ఏ విధంగా పరిపాలన చేశాడు అనేది మీకు అందరికీ తెలుసు. ఆయన పరదాలు కట్టుకొని వచ్చేవారు. ఏ రోజు ప్రజల్లోన ఆయన మాట మంది కూడా లేదు. డైరెక్ట్గా పరదాలు కట్టుకొని వచ్చేవాడు, మీటింగ్కి వెళ్ళేవాడు, బటన్ నొక్కేవాడు, వెళ్ళిపోయేవాడు. కానీ ఏ రోజు ప్రజల కోసం ఆలోచన చేశాడు? ఏమన్నంటే వాళ్ళని పోలీసులు కేసులు పెట్టించి ప్రతి లీడర్ని లోపలేయించేవాడు. అట్లా కాకుండా ఇప్పుడు ఖచ్చితంగా ప్రజల సంక్షేమం కోసం ఏర్పడిన ప్రభుత్వం మాది. ఒక పక్క సంక్షేమం, మేము అదే చెప్తున్నాం, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి. ఈరోజు సంక్షేమం కోసమే మేము 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత మా కూటమి ప్రభుత్వానికి ఈ 18 నెలల కాలంలో. దాదాపుగా పవన్ కళ్యాణ్ అన్న అయితేనేమి, నారా లోకేష్ అన్న అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ముఖ్యమంత్రి గౌరవనీయులు, అదేవిధంగా మోడీ గారి సహకారంతోన మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళేటట్టు ఈరోజు మీరు చూస్తున్నారు. పెట్టుబడుల విషయంలోన దేశంలోనే ఆకర్షించే విషయంలో మేము ప్రథమ స్థానంలో ఉన్నాం. అంటే ఈరోజు కొన్ని లక్షల కోట్ల పెట్టుబడి మనకు వస్తుంది. దానివల్ల అనేక కంపెనీలు ముందుకు వస్తాయి. ఈరోజు చదువుకున్న యూత్ అంతా కూడా బెంగళూరుకో, వైజాగ్ అంటే కర్ణాటకకో, లేదంటే హైదరాబాద్కో, చెన్నైకో పోకుండా మన ఆంధ్రప్రదేశ్లోనే చదువుకునే యూత్ ఉండాలి, ఇక్కడనే జాబులు చేయాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు తీసుకొచ్చాం. మేము ఎలక్షన్లో హామీ ఇచ్చింది కూడా అదే, 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్పి. అదేవిధంగా మెగా డిఎస్సి ఈరోజు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి? దాదాపు 15,780 మందికి ఎంతమందికో టీచర్ పోస్టులు వచ్చాయి. అదేవిధంగా ఈ పోలీసు శాఖలో కూడా ఎన్ని పోస్టులు వచ్చాయి? దాదాపు 6,000 పోస్టులు వచ్చాయి. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేదు? డిఎస్సి ఏర్పాటు చేస్తానన్నారు. ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోయారు? మేము ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చామో మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తామని ఇచ్చాము, జాబులు ఇచ్చాము. నెక్స్ట్ ఇయర్ కూడా డిఎస్సి ఏర్పాటు చేస్తాం, దానివల్ల కూడా కొన్ని జాబులు వస్తాయి. ఇట్లా అనేక రకాలు ఏవైతే మేము హామీలు ఇచ్చామో వాటన్నిటినీ నెరవేరుస్తూ ఇవ్వని హామీలు కూడా ఈరోజు మేము మా ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఈరోజు కేవలం సంక్షేమంలోన మనం చూస్తున్నాము. ముసలి వాళ్ళకి 1వ తారీఖుని అందరికి కూడా పెన్షన్లు అందుతున్నాయి. వాటికి 35,000 కోట్ల రూపాయలు, 3,500 కోట్ల రూపాయలు అవుతుంది. కాబట్టి వీటన్నిటిని వెళ్తాం. 100% ప్రజల మద్దతు మాకు ఉంటుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.